వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థి దశ నుండే సేవా దృక్పథం కలిగి ఉండాలి. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హితవు. గజ్వేల్ రామాలయంలో కోటి తలంబ్రాల దీక్ష ముగింపు. గోటితో వడ్లను ఒలిచి భక్తిని చాటుకున్న భక్తులు. భక్తి మార్గంతోనే ముక్తి, ప్రశాంతతతో ఆరోగ్య పరిరక్షణ. ఆచార్య శంకరానంద స్వామి అభిభాషణ. ప్రజల రక్షణ భద్రత కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు. సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, విద్యార్థి దశ నుండే సేవా దృక్పథం కలిగి ఉండాలని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హితవు పలికారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లిలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 రోజుల ఎన్ఎస్ఎస్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బూరుగుపల్లిలో ఎన్ఎస్ఎస్ క్యాంపు ఏర్పాటు చేయడం సంతోషకరమని అంటూ ఇందులో పాల్గొంటున్న విద్యార్థులను అభినందించారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, విద్యా ప్రాముఖ్యత, పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంటేరు విజయవర్ధన్ రెడ్డి, ఎంఈఓ సునీత, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఏ శ్రీనివాసరెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయభాస్కర్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్, కళాశాల విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో గత 40 రోజుల నుండి నిర్విరామంగా నిర్వహిస్తున్న కోటి తలంబ్రాల దీక్ష ముగింపు కార్యక్రమం కృష్ణాలయంలోని రామాలయంలో జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రామనామ స్మరణ చేసుకుంటూ గోటితో వడ్లను ఒలిచి భక్తిని చాటుకున్నారు. భద్రాచల సీతారాముల కళ్యాణానికి గజ్వేల్ నుండి తలంబ్రాలు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని పలువురు భక్తులు అన్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడుతూ, భద్రాచల దేవస్థానం వారు తమకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాలయం అధ్యక్షుడు యలగందుల రామచంద్రం, ఉప్పల వెంకటేశం, దుబ్బకుంట వెట్రాములు, అత్తెల్లి లక్ష్మయ్య, ఉప్పల మధుసూదన్, సుందర సత్సంగ సభ్యులు పాల్గొన్నారు. తీసుకొచ్చి ఇక్కడ గోటితో వలడం జరిగింది. భక్త రామరాజు ఆధ్వర్యంలో, భక్త రామకోటి రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మేము భద్రాచలము అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళకున్నా ఇక్కడ పరోక్షంగా పాల్గొని గోటితో నిలబడంతో సంతోషం కలిగింది. భక్తి మార్గంతోనే ముక్తి సాధించవచ్చునని, ప్రశాంతత వల్లనే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చునని ఆచార్య శంకరానంద స్వామి అన్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి పాత శివాలయం ప్రాంగణంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన ఆదిశంకరాచార్యులు రచించిన తత్వబోధ గ్రంథం గురించి భక్తులకు ప్రవచనాలు, సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ధ్యానం గురించి తెలియజేసి యానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సహా కన్వీనర్ సల్లా నాగరాజు, ఆలయ కమిటీ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, డాక్టర్ ప్రసాద్, వీరం రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు గౌడ్, సుబ్బయ్య, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, టీచర్లు, శివశంకర్, అనసూయ, మహిళా కన్వీనర్ భవనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎవరు ప్రార్థిస్తాడో వాళ్ళందరికీ మోక్షం చేయాలి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా మొదటిగా ఈ మనిషి జన్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటో చెప్పి నేను ఈరోజు ముగిస్తాను. తర్వాత రెగ్యులర్ గా మీరు టైం టు టైం వస్తే మనకు కూడా కొద్దిగా అవకాశం బాగుంటుంది. ఎందుకంటే 7:30కి నాకు అక్కడ మళ్ళీ క్లాస్ ఉంటుంది. కాబట్టి ఈ మనిషి జన్మ ఎలా పొందుతాము అన్నది నేను చెప్తాను. స్వామి మనిషి జన్మ ఎలా పొందుతామంటే మళ్ళీ ఇప్పుడు ప్రమాణం కావాలి కదా.
ఎవరికి చూడలేదు, ఇలా పొందాము నేను. ఎవరికైనా తెలుసా తల్లి గర్భంలోకి ఎట్లా వచ్చారు? ఎవరికైనా తెలుసా? తెలియదు. ఇప్పుడు ఎవరు చెప్పాలి నువ్వు ఎలా పుట్టావు? ఇప్పుడే శాస్త్రం చెప్పాలి. అందుకే సామవేదంలోని చాందోగ్య ఉపనిషత్ అన్నటువంటి ఒక ఉపనిషత్తు ఉంది. ఒక జీవుని యొక్క గతి ఎట్లొస్తుంది, ఎలా తల్లి గర్భంలోకి వస్తాడు అన్నది ప్రమాణం అక్కడ దొరుకుతుంది. చూడండి, అప్పుడు శాస్త్రం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే నీకు అన్నింటి మీద కొద్దిగా వైరాగ్యం కలిగి, అయ్యో డబ్బు పేరు ప్రఖ్యాతులు ఏముందిలే, ఒకరోజు దింపుడు కల కదా దిగి మళ్ళీ శ్మశానంలోకి పోయేదే కదా ఈ శరీరం అని కొద్దిగా వైరాగ్యం కలిగిన రోజున ఏదో ఒక లోకంలో నువ్వు ఉంటాడు. ఒకవేళ పైలోకాల్లో ఒక జీవుడిగా ఉన్నావు అనుకోండి, నువ్వు అక్కడ నీకు ఎన్ని రోజులు అక్కడ జీవుడిగా ఉండాలో ఆ టైం అయిపోతుంది. అయిపోతే నువ్వు మళ్ళీ ఈ భూమి మీద పుట్టాలంటే ఈ భూమికి రావాలి. ఎట్లొస్తావు నువ్వు? ఆ లోకంలో నీకు ఒక దేహం ఉంటుంది. ఆ దేహాన్ని వాళ్ళు కూడా ఇలాంటి కాచడమో కూర్చడమో చేసింటారు. ఇప్పుడు అక్కడ నుండి నీకు ఇక్కడికి రావాలంటే ఒక మీడియం అవసరం. ఏదో ఒక దాంట్లోకి వచ్చి రావాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఆలవడికి వెళ్ళాలి, ఊరికే పోదామా, బస్సులోనే వెళ్ళాలి, బైక్లోనే వెళ్ళాలి, ఆటోలోనే వెళ్ళాలి, కార్లో వెళ్ళాలి. అలాగనే ఆ జీవుడు పైలోకాల నుండి భూమి మీద పుట్టాలంటే ఎలా వస్తాడంటే చంద్రలోకం మీదకి వచ్చి చంద్రలోకం నుండి వర్షం రూపంలో బిందువుల రూపంలో పడాలి. మొదటిగా జీవునిగా నీ ప్రథమ ఉపాధి ఏమిటి? నీటి బిందువు. నువ్వు నీటి బిందువులోకి వచ్చిన తర్వాత మేఘంలో ఉంటావు. ఏదో బాగాలేదనుకోండి, ఆ ఏదో ఎండాకాలంలో అక్కడ ఉన్నటువంటి కొండ మీద పడతావు, ఎమ్మడే ఆవులనే మళ్ళీ నీ లోకానికి వెళ్ళిపోతావు. అట్లా ఏ జీవుడు అయితే వర్ష బిందువు రూపంలో పొలంలో పడ్డాడో పరిపక్వత చెంది నీకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయని వేదాలలో కానీ, భగవద్గీతలో కానీ, పతంజలి యోగ సూత్రాలలో కానీ, పురాణాలలో కానీ ఎక్కడైనా ఉంటే అదే నీకు అనుభవంలో వస్తే, అయ్యో నాకు వస్తున్నటువంటి అనుభవం శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి నేను సరైన మార్గంలోనే వెళ్తున్నాను అన్నది నీకు తెలుస్తుంది. అలా కాకుండా మనం సొంతంగా ధ్యానం చేస్తే ఏమవుతుందండి? ధ్యానం చేసినప్పుడు జరిగేది రెండే. ఒకటి విపరీతంగా ఆలోచించడం అన్నా జరుగుతుంది, లేకుంటే నిద్రపోవడం అన్నా జరుగుతుంది. సమాజంలో ఎక్కువ మంది మొదటి 10 నిమిషాలు ధ్యానం చేసి మిగతా 50 నిమిషాలు నిద్రపోయి గంట సేపు ధ్యానం చేశామనుకునే వాళ్ళు చాలా ఉన్నారు. నా దగ్గరికి ఒక 65 సంవత్సరాల ముసలమ్మ వచ్చింది. స్వామీజీ, మేము మొన్న ప్రజల రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు చేపడుతున్నామని, ఇందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్ కోరారు. సిరిసిల్ల టౌన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలలో నెంబర్ ప్లేట్ లేని 48 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలను నిర్వహిస్తున్నామని అన్నారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని బ్రీత్ అనలైజర్లతో తనిఖీ చేశామని అన్నారు. ఈ తనిఖీల్లో టౌన్ సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశానుసారం ఈ రోజు నుంచి నెక్స్ట్ సండే ఏప్రిల్ 2 వరకు ఈ స్పెషల్ డ్రైవ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఈవినింగ్ 5 నుంచి 6:30 వరకు. దీని తర్వాత సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 6:30 to మళ్ళీ 8 o'clock ఇంకొక పాయింట్. ప్రతి పోలీసులో 2 పోలీసులలో ఎస్ఐ అండ్ ఎబో ఆఫీసర్తో పాటు తగిన సిబ్బందిని పెట్టించేసి ఫస్ట్ 1.5 hour నంబర్ ప్లేట్ లేని బండ్లు, నంబర్ ప్లేట్ యాడ్ చేయాల్సిన బండ్లు, విజిబుల్గా కనిపించే వయలేషన్, ట్రాఫిక్ వయలేషన్పై కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. దీని తర్వాత ట్రాఫిక్ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. దాంట్లో ఈ డీడీస్ అంటే డీడీ ఇప్పుడు కూడా చేస్తాం, డీడీస్ కానీ తర్వాత వెహికల్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇది కూడా ప్లస్ ప్రాపర్గా వీటి వెరిఫికేషన్ అనేది స్పెషల్గా జరుగుతుంది. ఇదంతా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ జిల్లా మొత్తంలో జిల్లా వ్యాప్తంగా 3 hours ప్రోగ్రాము ఈవినింగ్ ప్రతిరోజు ఈ 1 week ఉంటుంది. దీనికి సంబంధించి మళ్ళీ లాస్ట్ నాడు దీంట్లో దొరికినంత వరకు వయలేషన్లో దొరికిన వాళ్ళకి కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా యంగ్స్టర్స్ పిల్లలు ఇక్కడ చాలా వరకు ఏంటంటే విజిబుల్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, జాయ్ రైడింగ్ వెళ్ళడం అనేది కొంచెం చాలా నోటీస్ వస్తుంది. ఇప్పుడు మేము ఇంతకుముందు 1 hour వరకు చేస్తుంటే 15 బండ్లు నంబర్ ప్లేట్లు సరిగా లేవు, నంబర్ ప్లేట్లు లేకుండా లేకుండా ఒక నంబరు మిస్ప్లేస్ చేయడం అంటూ జరిగింది. అంటే ఇదంతా కాంపౌండింగ్ ఫైన్లను అవాయిడ్ చేయడానికి
దీంతో పాటు 10 డీడీ కేసెస్ దొరికినాయి. తర్వాత ఇప్పుడు ఆటోలకు సంబంధించి డ్రైవరు కాకి షర్ట్ ఉంటుంది, యూనిఫామ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు యూనిఫామ్ వేసుకోవాలని చెప్పుకుంటుంది, కానీ దాన్ని ఎక్కడ సీట్ కింద పెట్టుకుని మడతలుగా ఉన్నారు. అది కాకుండా డ్రైవర్ ఎవరు ఏదైనా తెలియడానికి ఉద్దేశంతో అలాంటివి చేయడం అంటే ప్రోగ్రామ్ స్పెషల్గా కండక్ట్ చేస్తారు. నారాయణపేట జిల్లా మక్తర్ మున్సిపాలిటీ యాదవ్ నగర్లో వెలిసిన శ్రీ వీరభద్రస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉదయం పూజారులు ప్రభు శివయ్య సంతోష్ ఆధ్వర్యంలో అగ్నిగుండం నిర్వహించారు. అనంతరం అశేష జనవాహినితో భజనలు చేస్తూ డప్పులు వాయిస్తూ రథోత్సవం ఊరేగింపుగా సాగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు సభ్యులు గుంతలి శివకుమార్, మేస్త్రి బుడ్డా శివ, వార్డు మెంబర్లు కౌశల్య నాగప్ప, చీరాల సత్యనారాయణ, ఈసారి రమేష్, రామకృష్ణ భజన మండలి సభ్యులు లక్ష్మీనారాయణ, ఆసన్నబాబు, స్వామి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బెండెనకుప్పం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గ్రామస్తుల సమక్షంలో కలశ ప్రతిష్ఠ జరిగింది. అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామస్తులు, భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా 1000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. రంజాన్ మాసం నేపథ్యంలో జూబ్లీహిల్స్, రహమత్ నగర్ డివిజన్, శ్రీరామ్ నగర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జావీద్ నివాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని ముస్లిం సహోదరులతో ఉపవాసం తీశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భవానీ శంకర్, లియాఖత్ ఆలీ, కేశవులు, వినోద్, రాములు, అరుణ్, సికందర్ పాల్గొన్నారు.
వరంగల్ 2వ డివిజన్ వంగపాడులోని పునీత అందోని చర్చిలో ఫాదర్ చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో జ్ఞానస్నాన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానస్నానం చేయడం వల్ల దేవుని ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ సురేందర్ రెడ్డి, ఫాదర్ యాకోబ్, సిస్టర్లు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గోవిందు జంక్షన్ మందకుషి మంద సిరిప్రియ కొడపాక మెర్లి తోమ గౌతమ్ హైదరాబాద్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల శ్రీ బ్రిలియంట్ టెక్నో హై స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు ఎస్ఎస్ఎస్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. స్కూల్ చైర్మన్ పోనుగంటి రవీంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను బీఆర్ఎస్ నాయకుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్ శోభా వెంకటేష్ గుప్తా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మంత్రి చామకూరు మల్లారెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ హాజరయ్యారు. ప్రొఫెసర్ మానస, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ నెల 29వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ మైనార్టీ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఫక్రుద్దీన్ ఆరిఫ్తో కలిసి పరిశీలించారు. आइए आप देखिए कैसे हाँ सही साइड गाड़ी यहाँ से वो तो फिर क्या होता तो नहरों में क्या सिक्योरिटी बीच में वो है ना सकता है थोड़ा निकाल लेंगे हाँ वो बुलडोजर मंगाए जी 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 निकाल निकाल लिया हाँ कहाँ से लिया सीधा निकलना पड़ेगा ये बीच में ये लगा थोड़ा दो लेकर हेलो कैमरा मैं आरिफ आंध्रा को नुकसान भी हो फायदा मंद भी हो है ना अपना चले दो हाँ ये पीछे से और ये वो आज एग्जीबिशन ग्राउंड पे 29 मार्च को होने वाले तेलुगु देशम का जो प्रोग्राम है वो आज जनाब ज्ञानेश्वर साहब की सदारत में जनाब राहुल चंद्रशेखर राव साहब और अरविंद गौड़ साहब और तमाम कार्यकर्ता जो है यहाँ पर तेलुगु देशम के आए हुए हैं। जो 29 मार्च को है, मैं सबसे गुजारिश करता हूँ कि आप लोग तेलुगु देशम के दौर में जो तरक्यात काम हुए थे वो आज कितना आगे बढ़ चुके हैं आप लोग देखिए। आपसे यही गुजारिश है कि 29 को जो होने वाले प्रोग्राम में जनाब चंद्रबाबू नायडू साहब भी आ रहे हैं और जिस तरह आंध्रा और तेलंगाना में नेशनल पार्टी जो है तेलुगु देशम इसमें इसकी सराहत करेंगे। मैं आप लोग से गुजारिश करता हूं कि वो ज़्यादा से ज़्यादा तादाद में यहाँ पर आकर कामयाब बने। शुक्रिया। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థి దశ నుండే సేవా దృక్పథం కలిగి ఉండాలి. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హితవు. గజ్వేల్ రామాలయంలో కోటి తలంబ్రాల దీక్ష ముగింపు. గోటితో వడ్లను ఒలిచి భక్తిని చాటుకున్న భక్తులు. భక్తి మార్గంతోనే ముక్తి, ప్రశాంతతతో ఆరోగ్య పరిరక్షణ. ఆచార్య శంకరానంద స్వామి అభిభాషణ. ప్రజల రక్షణ భద్రత కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు. సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్ వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాచితం.